మేము 12 o'clock 12కి వస్తా ఉన్నాం, లేట్ అయింది. మీకు అందరి కోసం వెయిట్ చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. సారీ. ప్రతిపాడు నియోజకవర్గంలో గవర్నమెంట్ ల్యాండ్ ఈరోజు లేనటువంటి పరిస్థితి. ల్యాండ్ ఉంటే ఇమీడియట్గా ఏదైనా చేయొచ్చు. ఒక 200 ఎకరాలు వర్క్స్ఫోర్డ్ భూమి ఉందని చెప్పి రామాంజనేయులు గారు చెప్పారు. ఆ 200 కాకుండా ఇంకొక 100-200 ఎకరాలు రైతుల నుంచి సేకరించి ఒక 300-400 ఎకరాల భూమి కనుక ఉంటే ఇండస్ట్రీస్ తీసుకురావడానికి చాలా ఈజీ అవుతుంది. పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో ఆ విషయంలో రామాంజనేయులు గారు ఏపీఐఐసికి ఈ భూమిని ఎలా అప్పచెప్పాలి అనే దాంట్లో ఉన్నాం. అవి కూడా తొందరలోనే చేసి ఎన్నో కొన్ని కిలోమీటర్ల రోడ్లకి మేము పెట్టాం. ఒక్కొక్క నియోజకవర్గానికి 20 నుంచి 25 కిలోమీటర్ల చొప్పున 7 నియోజకవర్గాలకు పెట్టాం. పెడితే అవన్నీ రెడీగా ఉన్నాయి. అయితే స్టేట్ గవర్నమెంట్ నుంచి 40% డబ్బులు పాత వాటికి బిల్లులు ఇవ్వాలి. ఆ డబ్బులు ఇవ్వలేక యూసీ యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ ఇవ్వలేక అవన్నీ కూడా ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. అయితే కొంచెం డబ్బులు రాగానే త్వరలో రాబోతున్నాయి. అవి వచ్చిన వెంటనే ఆ రోడ్లు కూడా అన్ని శాంక్షన్ చేపిస్తాం. అడిషనల్ రోడ్స్ నా కింద ఉన్నవి. రెండోది 5.6 కోట్ల రూపాయల పాత వర్క్స్ కొన్ని ఉన్నాయి. అవన్నీ శాంక్షన్ అయ్యి టెండర్ అయి ఉన్నాయి. అవి మొదలు పెడతారు. ఇవి కాకుండా జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఒక్కొక్క మండలానికి 60 లక్షల రూపాయలు వచ్చినాయి. ఆ 60 లక్షల రూపాయల వర్కులు రామాంజనేయులు గారి దగ్గర నుండి మీ అందరికీ చేసి పెడతారు. ఇవన్నీ కాకుండా మొన్న ప్రసాదరావు గారు వచ్చారు ఒక రోజున ఇక్కడ ఆఫీస్కి వచ్చి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో అగ్రికల్చర్ రిలేటెడ్ మెకనైజేషన్ కి సంబంధించినటువంటి ఫ్యాక్టరీ పెడతా ఉన్నారు. అలాంటి వాళ్ళని డ్రోన్స్ రిలేటెడ్ పెడతా ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని నేను వారు ఈ ప్రాంతంలో నిరంతరం మీకోసం కష్టం